भगवान् मङ्गलायतनं हरिः आपस्तेषां जजस्तेषां गुरुस्तेषां पराभवाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं शिवे सर्वार्थदादिके त्र्यम्बके गौरि नारायणां फलसिद्धिरस्तु फलं कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा अनुमन्यत्रमास्तायक्षयकरो भव तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव ఈరోజు చంద్రశేఖర్ గారి దంపతులు ఆనంద గారి దంపతులు పర్వం ఈరోజు ఈ యొక్క శివకేశ్వర ఆరాధన చేయడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటాయి. మరి మీకు ఈ సంకల్పం ఎలా కలిగిందో ముందు ఆ యొక్క సత్యనారాయణ వ్రతం రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం పూర్తి చేసుకునేప్పుడు అంటే కేశవుడు ఆయన శివుడు అంటే ఇద్దరు కూడా విష్ణు శివకేశవుడు ఇద్దరికి కూడా విభేదాలు లేవని, ఎవరైతే శివకేశవుడు ఇద్దరిని కూడా ఒకే రోజు పూజిస్తారో సమస్త కార్యాలు జయమవుతాయనేటువంటిది మనకు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి అనుగ్రహం ఈరోజు మీ కుటుంబంలో మీకు మహాసంకల్పం కలిగి ఈరోజు వ్రతం చేసుకుని ఇప్పుడు మాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అలాగే ఇప్పుడు చేసేటువంటిది నవావరణయుత మహాలింగార్చన. నవావరణయుత అంటే ఆవరణ దేవతలు నవం అంటే 9 మంది ఆవరణ దేవతలతో కూడుకున్నటువంటి 365 లింగాలు. అంటే ఏ రోజు శివారాధన ప్రతి మనిషి కూడా 3 రుణాలతో పుడతాడు. ఒకటి మాతృ రుణం, పితృ రుణం అంటే ఋషి రుణం, అలాగే దేవ రుణం. ఈ యొక్క 3 రుణాలు అంటే ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం, ఈ 3 రుణాలతో పుడతాడు. పుట్టిన తర్వాత ఏ సందర్భాల్లో ఆ సంబంధితమైనటువంటి రుణాలు తీర్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ప్రతిరోజు కూడా దేవరుణం అంటే దేవతారాధన చేయండి. అందులో ప్రధానంగా శివారాధన, అలాగే విష్ణురారాధన. అందుకని పంచాయతనం అని మేము ప్రతినిత్యం కూడా దేవతార్చన చెప్తూ ఉంటాం. అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి మానవుడు కూడా చేయవలసినటువంటి విధానం ఇది. చేసేటువంటి విధానంలో ఈ రోజు మనం చేసేది ఎందుకోసం చెప్తామంటే ప్రతిరోజు మీకు కుదురుతుంది, కుదరకపోతుంది. కూడా ఆనంద్ గారు అలాగే చంద్రశేఖర్ గారి కుటుంబ మిత్ర బంధు మిత్ర సపరివారం అందరికీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆరాధన ఇది. కాబట్టి అందరూ కూడా ఆ సంకల్పం చెప్పమన్నప్పుడు ఎవరి గోత్రనామాలు చెప్పుకుని వారు చక్కగా ఆ సంకల్ప పురస్సరంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందవచ్చు. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ, శంకర భగవాన్ కి. ఓం మహాగణాధిపతయే నమః. ఆజ్ఞ నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? విన్నారు కదా, స్టార్టింగ్లోనే చక్కగా వేదమంత్రాలు ఎంత బాగున్నాయో కదండి. అలాగే ఈరోజు జరగబోయే పూజ, స్వామివారికి అభిషేకార్చన అంతా కూడా మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి ఆ శివయ్యకి. కాబట్టి అది అందరికీ కనిపించాలి, చూపించాలి, వినాలి, వాళ్ళు దర్శించుకోవాలి. స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ 4-5 గంటల పాటు జరిగిన అక్క వాళ్ళ ఇంట్లో స్వామివారి అభిషేకార్చనని ఈ విధంగా మీకైతే నేను కాస్త టైం తగ్గించి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 29 నిమిషాలు కూడా మీరు స్కిప్ చేయకుండా కాస్త టైం ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా చూడండి. ఆ శివయ్య అనుగ్రహం కూడా మీరు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జయములో గణేష్ మహారాజుకి. చేసి పెట్టాను అది మంత్రపూర్వకంగా చెప్తాం. చెప్పండి. మయా సంకల్పిత నవావరణయుత మహాత్రిపుర సుందరి సమేత మహాలింగార్చనార్థం అస్మదర్థం భవంతః
పూర్వబంధు అని వారి చేతిలో పెట్టేసింది. వారి చేతిలో వేసేసింది. ఓం అస్మదర్థం భవంతం కుర్వంతు యథాశక్తివా. ఈ మంత్రాల సాక్షిగా వచ్చిన బ్రాహ్మణుల్ని పూజారుల్ని సత్కరించుకోవాలండి ముందు. తర్వాత ఈ అభిషేకార్చనని మొదలు పెట్టుకోవాలన్నమాట. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఒక పక్కన జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఇంకొక పక్కని చక్కగా వాళ్ళని సత్కరించి ఆ కొత్త వస్త్రాలతోటి వాళ్ళు కూర్చుని ఈ అభిషేకార్చనని మొదలు పెడతారన్నమాట. ఇప్పుడు వాళ్ళు దుస్తులు మార్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒక పక్కని చక్కగా శివయ్యను చూడండి ఎంత చక్కగా ఏర్పరుస్తున్నారు. 365 లింగాలతోటి ఇలాగా స్వామివారిని మళ్ళీ చక్కగా కింద పద్మం అన్నీ కూడా వేసి మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ నా వాయిస్ ఓవర్ వద్దని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసి ఈ విధంగా మీకైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి. పూర్తిగా చూడండి, వదలకండి ఎక్కడను. మన విఘ్న గణపతిని పైన పెట్టి అమ్మా నాన్నల అభిషేకం చూడవయ్యా స్వామి అంటూ చక్కగా ఆ మహాత్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ మహాలింగేశ్వరునికి చక్కగా అభిషేకార్చనలు మనకి కూడా కన్నుల పండగగా అందజేసిన మా అక్క బావలకైతే గనక చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. పాలతోని పూలతోని ఎన్ని అభిషేకాలండి. అసలు అభిషేకాలను చూస్తుంటేనే కన్నుల పండగ. నేను చెప్పే కన్నా కూడా మీరు చక్కగా చూస్తూ వింటే ఇంకా అద్భుతమండి. చూడండి. మహాలింగేశ్వర స్వామి ఆవాహన చేసేట్టు చెప్పడం జరుగుతుంది. అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కారయిష్యే దాంట్లో కొన్ని అది వేళ పెట్టేసింది. నర్మదే సింధుకావేర్యో జలే గురు కావేరీ తుంగభద్రమాతృనాస్పృదా చెప్పండి. శివాయ నమః దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దుర్గాయ నమః గంగాయ నమః క్షేత్రవాకాయ నమః అభయంకరాయ నమః వాసుదేవాయ నమః అభయంకరాయ నమః వాసుదేవాయ నమః రుంభువిదం దుర్గాయ నమః అమోకాయ హరియ నమః దక్షిణోత్తరవాసుయో భద్రాయ నమః సుభద్రాయ నమః గోదావరి నమః వాణ్యే నమః వేణ్యే నమః ధరణ్యే నమః శ్రీకూర్మాయ నమో నమః పూర్వగ్రహణే గంధం సమర్పయామి. ధరావతంసకం విలాసిరోగరక్షకం అనాయకైకనాయకం వినాశితే భగైత్యకన్నతాశుభాశునాయకం నమామి తం వినాయకం. నలేతరాతిభీకరం నవోదితార్కభాసం తమాశ్రయే పరాత్పరం నిరంతరం త్రిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నమో రోహితాయ స్థవతయే వృక్షాణాం బలయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం బలయే నమో నమో భువందయే వారివస్కృతాయ ఔషధీనాం బలయే నమో నమో ఉచ్చేర్ఘోషాయ బలయే నమో నమో నిషంగిరేషుభిమతే నస్కరాణాం బల నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులంచానాం పతయే నమో నమ ఇషుభద్భ్యో ధన్వాదిభ్యశ్చ వో నమో నమ ఆతంబానేభ్యో హంద్రే హనీయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే నమయో భవే నమ ఇదం శ్రీలక్ష్మీనామూర్తయే. हे लक्षणामूर्ते भवन्तो मया पूजास्तुष्टाः सन्तो पूजां गृह्णन्तु अभिचतुर्भिः मे देहि शरणागतवत्सला भक्त्या समर्पयेतुभ्यो नवमाभरणार्चनौ. అర్కకన్నం ఇందుకన్నం ఈ మూడు కూడా ఆ మూడు త్రిపీఠాలు అమ్మవారు. ఆ కొద్దిగా పైన ఉన్నటువంటి మాత్రమే పరశివుడు. ఆ శివుడిని ముందుగా ఈ త్రిపీఠాల అమ్మవారిని ఆవాహన చేసుకుని తర్వాత శివుడిని ఆవాహన చేస్తాం. ముందుగా అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా ఆవాహన చేస్తూ ఉన్నాం. చక్కగా తిలకించండి. ఓం జాతవేదసేశ్వరస్వభవిష్ణియం భవావాజస్య సంగతే స్నాపయామి. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. కాలాభ్య భ్రమరాంజనద్యుగనే భవ్యావంతపింగే క్షణం కర్ణోద్భాసిత భోగిమస్తక
చింతామణి ప్రోద్గీర్ణతం శ్రాంకురము ప్రణాయోగం శిలారిషదు జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ రుద్రాయ నమ రమణాయ నమ ఫలోన్మనాయ నమః అభిస్నానం సమర్పయ రశ్మిభిః అఘోరేభ్యో రూపేభ్యః ఆవు నెయ్యి చేతితో తీసుకోవచ్చండి నువ్వులను తీసుకోకూడదని ఆవు నెయ్యి అక్షరం నిసింధవరజః మధ్యోరస్తునః పితా మధ్యేకాలో భవంతు నః పురుషాయ విద్మహే గోవిందకుందధవలంగో క్షీరఫేన ప్రభం విద్రాయ వరుణాయ వాయవే బృహస్పతీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణం బలాధరం ప్రహసితం నీలాలకాల్ బృహస్పతి ప్రసూతాస్తాలో వ్యక్తగుణేతరం పరపరం శక్తి ఓంకారాదిసమస్తమంత్రజనకౌ సూక్ష్మః మయో భవేచ దర్శపూర్ణమాసాత్మే దర్శనీభ్యాం నమః యజ జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివతరాయ చ సర్వకల్పాత్మనే శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే శరుషే స్వాహా నమః శంకరాయ చ చంతాచ మే ధత్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే సమహలంచ మే మృదంచ మే యక్ష్మంచ మే నామయచ్చ మే జీవ ఏవైతే ఉన్నాయో ఆ పంచామృతాలు 5 కూడా అభిషేకం చేస్తున్నాం. అలాగే తేనె పంచదార పటికి బెల్లం నమస్తే రుద్రభంజవకుతో దర్శవే నమః నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదే నమః యా దైశస్మరుద్రమణయ యా దే రుద్రశివాధనోరఘోరామహమగాజిని తయానుత్తరభాషంతమజాగిరిశంతాభిజాకశీంతహస్తే విఘర్షస్తవే శివాంగిరిత్రతాంగురవాహినో తే పురుషంజభ్యశ్చభో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ వశపతయే చ నమో నీలగ్రీవాయ చ జగంధాయ చ నమః కపత్తినే సంయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ జనధర్మవే చ నమో గిరిజాయ చ విభిష్టాయ చ నమో మేఘస్తమాయ చ సుమదే చ నమో సవే సంతాయ చ నమః కోప్యాయ చ భక్తిదాయ చ క్షయనాయ చ నమః కపత్తినే చ వస్తుయే చ నమో గోష్ఠ్యాయ జగత్యాయ చ నమః త్యాయ జగేత్యాయ ధనమః కాత్యాయ జగత్వరేష్ఠాయ ధనమో మేషాం వశోనాం వభేర్మ రోమో ఏషాం కించనామమతో యా తే రుద్రశివాధనో శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ దయాలో వృణజీవసే నాగో క్షీరాయ ప్రభరామహే మతిం క్షీరాయ నమసామి ధేమతే యత్సంజయాస్కమలాయతే పితానో మహాంద్రభగవానో అర్భకం హవిష్ణం గోనమసామి ధేమతే ఆరాతే గోగ్ధముదముచు రక్షాజనోర్ధనిదేవ ప్రోక్యధారణ శర్మయచ్చో హేతయోన్యమస్మన్యవబంధువా సామీశానో భగవఃపరః దేశాగో రహస్మయో నీలక్రీమాస్య నిగంధా సర్వాధాక్షమాస్మే జో నమస్తే వాణ్యయం నిస్మోయస్మే శివం భోజం బుద్ధ్యోక్షేయమామృతా యో రుద్రా అగ్నయ అప్సయ యజ్ఞస్య మాయయాసర్వానుపరిగామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథరుద్రో మామిషాంతకః ఏనాన్యేనాత్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్న్యాయస్తమే జరాజమహాత్మాజమే బలోస్తమే ధర్మజమే వర్ణజమేంగాయజమే స్థాయజమే పరోదోషజమే శరీరాజమే జ్యేష్ఠం చ మహాధిపత్యం చ మే మన్యశ్చ మే భావశ్చ మే వశ్చ మే భరశ్చ మే దేవాజ మే మహిళాజ మే బలినాజ మే ప్రతిమాజ మే భస్మాజ మే త్రాఘుజాజ మే వృద్ధంజ మే వృద్ధశ్చ మే
सदस्तमे निजस्तमे क्रीडातमे पंचमाधिष्टमे गुप्तंचमे गुप्तिष्टमे पूजवाष्टमे नंचमे छंचमे बृहस्पतिमे जलाष्टमे माघाष्टमे निराष्टमे अष्टमे इंद्रष्टमे सोमष्टमे इंद्रष्टमे पूषाष्टमे इंद्रष्टमे इंद्रष्टमे वरुणष्टमे इंद्रष्टमे सर्वभूतमनाय नमः नैवेद्यं संपूर्णं नैवेद्यं ताम्बूलयामि दर्शवत्ति राजनैत्य कर्पूरजगै तनादिना प्रथम पंचम षष्ठ अभिषेकेन भगवान सर्वात्मकः सर्वं श्री परशिव सुप्रीणातु చెప్పండి పూర్వోక్త మంగళ విశేషం नमस्ते स्वादिभाजाना तदा विष्णुवे अग्निष्टमे नमस्ते नमस्ते सूर्यष्टमे प्राणष्टमे धर्तमे पृथ्वीष्टमे ज्योतिष्टमे हरिपरि रंगोलजातमे नर्मदाम् एकादशमे दशष्टमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पंचविंशतिष्टमे नवदशमे चतुर्विंशतिष्टमे चतुस्रष्टमे नवदशमे द्वादशमे षोडशमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे अष्टादशमे प्रसवश्चाभिनश्च कृतश्च सुवश्च भूर्धाजव्यक्तिजश्चाञ्जाजनश्चाञ्जश्च भौभयोर्मदयज्ञरे बृहस्पतिरक्तामदानि जगन्निषत्कृष्णे देवास्तोत्तराज पृथिवीमाधर्मामाय गोधे मधमनिष्ये मधजनिष्ये मधवक्ष्याभिर्मनिष्यामि तमैरज्ञं बर्हिष प्रोक्षन् पुरुषन्धातमकृतः तेन देवानजन्त साध्यार्षयस्मये तस्माद्यज्ञात् सर्वभूतः सम्भदं मृषदाक्ष्यं पशुभोक्तागश्चक्रे वायुजान इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण श्रियं चन्द्रां प्रभासां यशसात्मनं दें सृजन् लोके उदारां तां पत्नीमीं शरणमहं ममागोतिं भाजः सत्यमसीमहि श्रोणानो रूपमन्नस्यमधिश्री श्रीयं वासगमे कुले मातरं पद्ममालिनी आपस्कृतन्तस्निग्धानि विक्रेतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासगमे कुले आद्रां पुष्पवेदं समर्पयामि रुद्राय नमः वरं समर्पयामि మీరు కూడా గంధం పెట్టండి కారాయ నమః చెరుకు కారాయ నమః గంధం సమర్పయామి కలవికరణాయ నమః అక్షరాం సమర్పయామి బలవికరణాయ నమః బిల్వదంహారం ఏకబిల్వం శివార్పణం त्रिशाखैर्बिल्वपत्रैश्चाक्षत्रैः कोमलैः शुभैः तम पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ॐ मूर्तये नमः ॐ शिवलिङ्गाय नमः ॐ बलवलिङ्गाय नमः एतत्सोमस्य सूर्यस्य नमः अंबिकानाथाय नमः श्रीकण्ठाय नमः भगवत्ताय नमः
सदाशिवाय नमः विश्वेश्वराय नमः पुराणाय नमः भगवते नमः योगेशाय नमः महासेवकाय नमः सार्वक्रम सारवे नमः अहिर्बुद्धियाय नमः ओमते नमः अनेकांतरे नमः अव्यक्ताय नमः लक्षाधरहराय नमः हराय नमः भगवेन्द्रभे नमः सहस्राक्षाय नमः सहभागदेवाय नमः ईशानादेवाय नमः पशुपदेवाय नमः रुद्रादेवाय नमः उग्रादेवाय नमः काले नमः सतये नमः स्वाहाय नमः सुधाय नमः सुधाय नमः धन्याय नमः धन्मये नमः लक्ष्म्ये नमः नित्यपुष्टाय नमः प्रभावये नमः दीप्ताय नमः लोकसुधाय नमः वसुधारण्ये नमः कमलाय नमः आमुकाय नमः आमाक्ष्ये नमः ओम क्रोध शान्ताय नमः शक्तिमान्याम्बराय नमः श्रिये नमः भास्कर्ये नमः देवनराय नमः वरारोहाय नमः यशस्विये नमः वसुन्धरलक्ष्म्ये नमः वसुप्रदाय नमः सुधाय नमः हिरण्यप्राकाराय नमः रुद्रध्वजाय नमः जयाय नमः मंगलाय नमः देव्ये नमः देवं विश्वाक्षं विश्वशम्भवं विष्णुर्नारायणं देवमक्षरं परमं ब्रह्मदशिवस्त्रः नित्येन्द्रस्त्रोक्षरः परमाग्नेतुसंजितः आग्नेयप्रवदेवानां धूपोऽयं प्रतिगृह्यतां स्वगोचरं धूपमाघ्रापयामि సుగంజమే శయనంజమే దోషా సుషాజమే సుదినంజమే ఆచపరిచాచ పంతు ఓం సర్వభూత నమః ఆ ముందు పక్క ఇది పెట్టారు పొద్దున ఓం యాస్మనేం నిశ్చిత ప్రయదో భూత్వా విభుజాదాజ్యమన్మహం వేద ఇద విస్మృతా అజయతే యత్తే అగ్నే తేజస్తేన అహం తేజస్వి అర్పిత తీసేసి అయ్యా అందరూ లోపలికి రండి ఇటు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భగవనే ఘోర ఘోర దరేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నా కర్పూరం ఏంటండి ఓం ఘృతవతారదారం భుజగేంద్రహారం సదరికి ఏడుకొండలవాడ పూజా క్రియాదిశోమ్యం దుర్మలనామ్యాది సత్యం జనవర్తనం చెప్పండి మన భక్తిహీనం శక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవ చెప్పండి ఏదో ఫలం పరమేశ్వర అర్పణమస్తు మొదలుపెట్టేసి గంగాదేవో దేవా దేవా గాతువిదో గాతుం అక్క అక్క ఇది చూడవా అక్క ఇది చూడవా ఒకసారి పెట్టు నువ్వు చూడు బాగా నవ్వండి ఒకసారి మీరేం పొడిగా వంగోండి కొంచెం అది ఇప్పుడు బాగుంది చూడండి అక్క నువ్వు వంగోకే లేదు మా అక్క వంగకూడదు మీరు దిగాలి వంగోరు అటెళ్ళండి మీరు కూడా అటెళ్ళండి రావణ ఇట్రా నువ్వు తీసుకొని కవర్లో పెట్టమ్మా ఇవ్వలేదు ఇంకా
ఫోటో తీనే వీడియో తీసా అమ్మా మంగళం గోధనేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మ మీరు కూడా ఆడపడుచుకోవాలి. మీరు పట్టుకోండి నేను పట్టుకుంటాను. నలుగురు కలిసి ఒకసారి నమస్కారం ఒక్క ప్రదక్షిణ ఇప్పుడు చేయాలి. చిరంజీవి చిరంజీవి సుఖీ భవ సుఖీ భవ. అయ్యా చంద్రశేఖర్ గారి దంపతులు లేచి నుంచోండి. మహాగణాధిపతయే నమః. ఈరోజు ఇక్కడ చేసినటువంటి ఆరాధన రమాసహిత సత్యనారాయణ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అఖండ జ్యోతిరారాధన, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము, ఈ యొక్క సంకల్పం చేసుకున్న తర్వాత ఆచరించదగినటువంటి కలియుగంలో కలో వినాయక చండీ, అలాగే వినాయక ఆరాధన, చండీ ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో అదే విధానంగా సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్ప మాత్రాన్నే సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. అలాగే వెంకటేశ్వర స్వామి కలో యొక్క వెంకటనాయక, అలాగే వెంకటేశ్వర స్వామి అఖండ జ్యోతిరారాధన చేయడం వల్ల సమస్త కోరికలు సిద్ధిస్తాయనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క చంద్రశేఖర్ గారి దంపతులు ఈ యొక్క సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసి ఈ యొక్క ఆరాధన అయిన తదనంతరం ఏకాదశి ఆదివారం మహాపర్వం వసంత మాధవుడికి ప్రీతిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. అలాగే శివకేశవులు ఇద్దరు ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే కేశవుడు అడ్డము శివుడు. ఈరోజు శివారాధన చేసినటువంటిది నవావరణ యుద్ధ శ్రీ మహాత్రిపుర సుందరి సమేత మహాలింగేశ్వర స్వామి వారి యొక్క అభిషేక అర్చన మహోత్సవం చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడం కోసమని చేసేటువంటి ఆరాధన ఈ యొక్క మహాలింగార్చన. హర నమ పార్వతీ హర హర మహాదేవ హర. ధన్యవాదాలు గురుగారు. హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ శివకేశవులు ఇద్దరి దర్శనం కూడా చక్కగా అయిందండి. చక్కగా పూజ అయితే చేసుకున్నాము. అందరం కలిసి బంధుమిత్రాదులతో చక్కగా భోజనాలు కూడా చేసుకొని ఇంక ఇంటికి అయితే తిరిగి వెళ్తున్నామండి. ఎలా ఉంది వీడియో? బాగుందా? చక్కగా స్వామివారి దర్శనం కూడా మీకు జరిపించాను అనుకున్న సంతోషంతో ఈ వీడియో అయితే ఇంతవరకు రండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.